రక్తం ఏది ఒక చెయ్యి కోస్తే రక్తం పసుపుది ఎట్లా ఉంటుందో పసుపు అని చెప్పి ఎట్లా భావిస్తారో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది హార్డ్ కోర్ కార్యకర్తలు, అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి కేకే అట్లాంటి వాడు. కానీ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ బ్రతుకు బస్టాండ్ అని గ్రహించిన కేకే మొట్టమొదట సర్దుకుని కేసీఆర్ వెంట వెళ్ళారు. దాని ఫలితం వరుసగా 2 సార్లు ఆయన రాజ్యసభ సభ్యత్వం. అయితే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇక కేసీఆర్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలాయి ఇప్పట్లో కోలుకోలేరు అనగానే తన మాతృ సంస్థ వైపు పరుగులు పెడుతున్నారు. ముందుగా కుమార్తెని ఆ వైపుకి మూవ్ చేశారు, ఇప్పుడు తనే ముందుకు వస్తున్నారు. అయితే కేసీఆర్ పిలిపించారు, మాట్లాడారు, లేకపోతే కేసీఆర్ దగ్గరికి తనే వెళ్ళారు. ప్రకాష్తో కలిసి వెళ్ళినటువంటి కేకే అసలు కేసీఆర్కి ఏం చెప్పారు అన్నటువంటి $1 మిలియన్ ప్రశ్న. ఒకటి మాత్రం ఖాయం, కేకేతో ఒక 5 నిమిషాలు మాట్లాడాక ఆయన ఏం చెప్పాడో అర్థం కాక తలపట్టుకోవడం అన్నటువంటిది కేసీఆర్ వంతు కూడా అవుతుంది. ఆయన మాటలు ఆయన ఒకడు, జానారెడ్డి ఒకళ్ళు, వీళ్ళిద్దరూ మాట్లాడారంటే అది అర్థం చేసుకోవడానికి డిక్షనరీలు ఎతకాలి. ఎందుకంటే తిమ్మిని బమ్మిని చేసి బమ్మిని తిమ్మిని చేసి అసలేది అర్థం కాకుండా మాట్లాడతారు. ఇప్పుడు కేసీఆర్కి అర్థమైందో లేదో చూడాలి.